హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఆలు శాండ్విచ్ మీకు నేను చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ అండి. ఉల్లగడ్డలు ఉడకబెట్టి ఆలుగడ్డ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా, ఒక క్యారెట్, మన ఇష్టం అండి. ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసండి. అందులో ఆ ఉప్పు పసుపు వేసి కొంచెం వేపేసి తర్వాత అందులో వచ్చేసి మనం ఉడికించి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ వేసి అది బాగా దాంట్లో మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం పిండితేనండి పైన టేస్ట్ బాగుంటుంది. ప్లస్ బ్రెడ్కు జామ్ పూసేసండి. ఆలు మిక్చర్ బ్రెడ్ మధ్యలో పెట్టేసేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. బ్రెడ్ మధ్యలో పెట్టేసి బ్రెడ్ వచ్చేసండి తవా మీద గోల్డెన్ బ్రో కలర్లో లైట్ గీ వేసి గోల్డెన్ బ్రో కలర్లో శాండ్విచ్ని అటు సైడ్ ఇటు సైడ్ తిప్పి కాల్చామంటే అండి కరక్ క్రంచీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. బ్రేక్ఫాస్ట్కు సూపర్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆలు శాండ్విచ్ మనం గీ వచ్చేసండి చుట్టూ లైట్గా వేస్తూ కాల్చామంటే అండి ఆ పక్కకి ఈ పక్కకి తిప్పుకుంటూ కాలుస్తే చాలా బాగుంటుందండి. అందరి ఇళ్ళల్లో టోస్టర్స్ ఉండవు కదండి. ఇలా పెన్నం మీద కాల్చుకున్నా కానీ చాలా బాగుంటుందండి. సింపుల్ రెసిపీ. బాయ్ బాయ్.